Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharov, and the clinic name is Neocare Homeopathy. మాతృదేవో భవ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము 2024 సంవత్సరము మే నెల వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది, వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సశాస్త్రీయమైనటువంటి విశ్లేషణ చేసుకుందాము. గురువు 1వ తారీఖు వరకు మాత్రము 1వ తారీఖు మాత్రము ఏ స్థానంలో ఉంటారు. తదుపరి నెల అంతా కూడా వృషభంలో అంటే జన్మరాశి యందు సంచారం జరుగుతూ ఉంటుందండి. ఇకపోతే కేతువు 5వ స్థానం అయినటువంటి కన్యలో సంచారం చేస్తున్నారు. శని భగవానుడు 10వ స్థానంలో మనకి సంచారం కుంభరాశి స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక రాహు గనక తీసుకున్నట్టయితే 11వ స్థానం ఏకాదశ స్థానం అంటారు, దాన్ని లాభస్థానం అని అంటారు. ఆ స్థానంలో రాహు సంచారం జరుగుతున్నది. అలాగే ఇక్కడ రవిని గనక తీసుకున్నట్టయితే మనం తీసుకున్నట్టయితే వ్యయస్థానము జన్మరాశి 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారండి. 15 రోజులు అటు 15 రోజులు ఇటు. ఇకపోతే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో ఒక 15 రోజులు, తదుపరి జన్మరాశిలోను ఏకాదశ స్థానంలో 11 రోజులు, తదుపరి వ్యయస్థానంలో ఒక 15 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ఏ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇకపోతే కుజుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన ఏకాదశ స్థానంలో సంచారం జరుగుతూ ఉన్నదండి. ఇక శుక్రుని కనుక మనం తీసుకుంటే శుక్రుడు మనకి ఒక 20 రోజులు వ్యయ స్థానంలోనూ తదుపరి జన్మరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా సంచారం వల్ల వారు మనకి ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అక్కడ ఏంటంటే జన్మల్లో గురువు స్థాన చలనాన్ని సూచిస్తూ ఉన్నది. అంటే ఈ నెల రోజుల్లో మీకు ఏదో ఇది యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది నెల వారి ఫలితాలు కాబట్టి చెప్పుకుంటున్నాం, కానీ నిజానికి సంవత్సరం కాలం పాటు ఈ వృషభ రాశి వారికి ఖచ్చితంగా జన్మల్లోనే ఉంటారు. అందుచేత ఇది నెలకి వర్తించవచ్చు, సంవత్సరానికి కూడా వర్తించవచ్చు గురు సంచారం. ఎందుకని అంటే సంవత్సర కాలం పాటు ఈ 2వ తారీఖు నుంచే ఉంటారు కాబట్టి ఆయన వృషభంలో సంచారం స్థానచలనం అంటే ఉద్యోగంలో మార్పు కావచ్చు, లేకపోతే వ్యాపార స్థలంలో మార్పు కావచ్చు, లేకపోతే అదే షాప్ ఇంకో దగ్గర మార్చడం జరగచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కనుక అయినట్టయితే వేరే జగాలకి. ఈ విధమైనటువంటి స్థాన చలనాన్ని సూచిస్తూ ఉన్నది వృషభ రాశి వారికి. అలాగే కేతువు 5వ స్థానంలో సంచారం చేయటం వల్ల ఏంటంటే ఆ ధనక్షయం అంటే మీ ధనం ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎంత ఖర్చు పెట్టకూడదు అనుకున్నా సరే తప్పనిసరి ఖర్చులన్నీ వచ్చి మీద పడుతూ ఉంటాయి. ఈ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి ధనం అంతా కూడా క్షయం అంటే తగ్గిపోతూ ఉంటుంది. ఖర్చులు అనవసరమైన ఖర్చులు పెరిగినప్పుడు ఏమవుతుందండి, జేబులో ఉన్న డబ్బులు వచ్చే రాబడి కన్నా ఖర్చు పెరిగినప్పుడు ఏమవుతుందంటే తగ్గిపోతూ ఉంటుంది. ఆ విధమైనటువంటి ఫలితాలను మనకి కేతు మీకు ఈ వృషభ రాశి వారికి అందిస్తూ ఉన్నారు. శని 10వ స్థానంలో సంచారం స్వక్షేత్రం అయినప్పటికీ కూడా కొంచెము ఆయన వృత్తికారకమైనటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి అక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే శాస్త్ర ప్రకారంగా మనం చెప్పుకున్నా కూడా విపత్తి ఆనిం సంపత్తిం కుక్షీరోగం సుతక్షం లక్ష్మీకరం మహాదైన్యం మరణం దేహశోషణం బంధనం అంటే ఈ విధంగా మనకి వృత్తిపరమైనటువంటి విషయాల్లో కొన్ని చికాకులు కలిగించేటువంటి వ్యవహారం అంతా కూడా మనకి ఈ శని భగవానుడి వల్ల కలుగుతూ ఉంటుంది. అయితే స్వక్షేత్ర మూలాన కొంత మీకు మినహాయింపు ఉండొచ్చు కొద్దిపాటి. ఈ విధంగా శని వల్ల కూడా కొంచెం వృత్తి వ్యాపారాల్లో కావచ్చు,
అన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో చాలా చికాకులు కలిగించేటువంటి వ్యవహారం మనకి శని భగవాను వల్ల జరుగుతూ ఉన్నదండి. ఇక రాహువు కనుక మీరు తీసుకున్నట్టయితే రాహువు 11వ స్థానంలో మీకు సంచారం చేస్తూ ఉన్నారు. 11వ స్థానంలో సంచారం రాహు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు మీకు. ఇక్కడ మీకు శని భగవానుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, కేతువు అడ్డు తగులుతూ ఉన్నా, శని ఉన్నా కూడా మీకు ఈ రాహు ఒకటి మాత్రం మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అట్లాగే కుజుడు కూడా నెల రోజుల పాటు పూర్తిగా ధన లాభస్థానంలోనే ఉన్నారు కాబట్టి కుజుడు కూడా మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తూ ఉంటాడు. ఆయన కూడా ధనప్రాప్తిని కలిగిస్తాడు, ఈ విధమైన ధనప్రాప్తిని కలిగిస్తాడు. ఇక శుక్రుడిని కనుక మీరు తీసుకున్నట్టయితే మే 12 వరకు 11వ తారీఖు వరకు మీనంలో ఉన్న అదే వ్యయస్థానంలో ఉన్నప్పటికీ తదుపరి జన్మరాశిలో ప్రవేశించిన 2 స్థలాలలోనూ కూడా మీకు ధనానికి ఏ విధమైనటువంటి లోటు రానివ్వకుండా ఆయన కూడా కొంచెం మీకు సహాయంగా ధన విషయంలో, ఆర్థిక విషయాల్లో చాలా చక్కటి ఫలితాలను మీకు ఇచ్చేటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సుఖాలు కూడా అందజేస్తాడు. ఆయన సుఖకారకుడు. డబ్బులు ఉండటం ఒకటే కాదండి, సుఖాన్ని ఇవ్వటం వేరు, ధనం ఉండటం వేరు. అందుచేత మీకు ఈ తనుభావంలోకి ఎప్పుడైతే ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడో చక్కటి ఫలితాలు మీకు సుఖంగా కూడా ఉండే ప్రయత్నాలు ఆయన కూడా చేస్తూ ఉంటారు. ఇక మనం రవిని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన 2 స్థానాల్లోనూ కూడా అక్కడ 15 రోజులు, ఇక్కడ 15 రోజులు ఉంటున్నారు. అక్కడ మొదటి 15 రోజుల్లోనూ ఉన్నటువంటి స్థానంలో కొంచెము ధనం ఉంటుంది, తదుపరి కొంచెం ధన లోపం, ధన విషయంలో కొంచెం సహాయకారాలు అందించిన 15 రోజుల పాటు ఆయన సహాయ సహకారాలు కూడా ఈ రాశి వారికి అందవు. అందుచేత వీరికి మొత్తం మీద కొంచెం గ్రహాలు ఎక్కువగా అనుకూలత లేనటువంటి పరిస్థితే కనబడుతున్నది. ఎందుకంటే గురువు అనుకూలత లేదు, కేతు అనుకూలత లేదు, ఇకపోతే శని అనుకూలత కూడా లేదు. అందుచేత రాహు కుజులు కొంచెం కవర్ చేస్తున్నప్పటికీ, శుక్ర భగవానుడు సాల్వ్ చేస్తున్నప్పటికీ, ఒక 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ 4 గ్రహాలు అనుకూలత లేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుచేత మీరు దీనికి ఏది కంగారు పడిపోక్కర్లేదండి. మామూలుగా నిత్యం చేసుకునేటటువంటి ఈ నవగ్రహ పూజ, మామూలు దేవుడి పూజలన్నీ చేసుకోండి. మీరు ఆటోమేటిక్గా బయటపడతారు మీ సిక్కుల నుంచి, సమస్యల నుంచి. కొద్ది మీరు ఎంత చేసినప్పటికీ పూర్తిగా కొంతలో కొంత మీకు వెసులుబాటు కలుగుతుందే కానీ పూర్తిగా తగ్గిపోయేటటువంటి పరిస్థితి ఉండదు. అవన్నీ పెద్ద వాటికి చేయొచ్చు. ఇవన్నీ నెల రోజుల పాటే కాబట్టి కొంచెం తప్పవు పరిస్థితులు. కొంచెం దానికి తగిన విధంగా మీరు నడుచుకోండి. కొంచెం ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ధన విషయంలోనే ముఖ్యంగా కొంచెం ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి ఉంది. అందుచేత తగిన జాగ్రత్తలన్నీ ఆచితూచి ప్రతి రూపాయికి తగిన విలువిచ్చి యాడ్ చెప్పినట్టుగా డబ్బులు ఊరికే రావన్నట్టుగా మీరు కొంచెం ప్రతి రూపాయిని చాలా విలువైనదిగా సూచించుకుంటూ ముందుకి వెళ్ళవచ్చు. ఏమీ ప్రాబ్లం లేదండి. ఖచ్చితంగా నవగ్రహ మంత్రం చెప్పుకోండి. శుభం భూయాత్.